నమస్తే అందరికీ. వర్సటైల్ స్పేస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక చరిత్రాత్మక పరిణామం గురించి. అదే ఆపరేషన్ సింధూర్. పెహల్గాం లోయలో జరిగిన దారుణ దాడికి మన భారతదేశం ఎలా ప్రతిస్పందించిందో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 ఏప్రిల్ 22 పెహల్గాం లోయలో సెలవుల్లో ఉన్న పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కలచివేసింది. పేరు అడిగి మతం అడిగి అమాయకులను కాల్చేసిన దారుణం జరిగింది. ఈ దాడి గురించి తెలిసిన వెంటనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన విదేశీ పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకున్నారు. ఆయన వెంటనే ఢిల్లీకి చేరుకొని క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అత్యవసర భద్రతా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీటింగ్లో ఉగ్రదాడి వివరాలు, బాధితుల పరిస్థితులు, ఇంటెలిజెన్స్ నివేదికలు సమీక్షించారు. ఆ తర్వాతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సైనిక అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఓ ప్రతీకార దాడికి మార్గం వేయించారు. ఆయనే ఈ రిటాలియేటరీ స్ట్రైక్కు ఆపరేషన్ సింధూర్ అనే పేరు కూడా స్వయంగా సూచించారు. ఇది దాడిలో ప్రాణాలు కోల్పోయిన పురుషుల భార్యల దుస్థితిని ప్రతిబింబించేలా ఉండాలని భావించారు. మే 7, 2025 తెల్లవారుజామున 1 గంట నుండి 1:30 వరకు భారత సైన్యం, నౌకాదళం మరియు వాయుసేన సంయుక్తంగా అర్ధగంట వరకు మిసైళ్లు ప్రయోగించి పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో సుమారు 90 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మన భారత ప్రభుత్వం ఈ దాడులను ఆ దేశ పౌరులపై కానీ, ఆ దేశ ఆర్మీపై కానీ కాకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే జరిపిందని స్పష్టం చేసింది. పాకిస్తాన్ దీన్ని ఒక యుద్ధ చర్యగా ప్రకటించిన మన భారత ప్రభుత్వం మాత్రం చెప్పింది ఒకటే: ఇది యుద్ధ చర్య కాదని, ఇది ఒక సమర్థవంతమైన ఆత్మరక్షణ అని తేల్చి చెప్పేసింది. అంతర్జాతీయంగా ఇప్పుడు భారత్కు చాలా మద్దతు లభించింది. మన దేశ ప్రజలు కూడా ఈ ఆపరేషన్కి పూర్తి మద్దతు తెలిపారు. శత్రువులు మనపై కన్నేస్తే వాళ్లకు సమాధానం ఎలా చెప్పాలో మనం చూపించాం. ఇది భారతదేశపు ధైర్యానికి, నిబద్ధతకు మరియు శక్తికి నిదర్శనం. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం ఉగ్రవాదానికి గట్టి సమాధానం ఇచ్చింది. ఈ చర్యలు భవిష్యత్తులో ఇలాంటి దాడులను నిరోధించడానికి మార్గం చూపుతాయి. ఆపరేషన్ సింధూర్ పేరు వెనుక ఒక గాఢమైన భావం ఉంది. ఇది కేవలం ఒక కోడ్ నేమ్ కాదు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా ఈ ఆపరేషన్కు సింధూర్ అని పేరు పెట్టారు. ఎందుకంటే పహల్గాం ఉగ్రదాడిలో హిందూ పురుషులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. వారి భార్యలు ఒక్కసారిగా భర్త లేని వారుగా మారిపోయారు. సింధూరం అంటే హిందూ మహిళల వివాహ బంధానికి ప్రతీక. ఆ సింధూరం, ఆ అస్తిత్వం మాయమైందనే భావాన్ని గుర్తు చేసేందుకే ఈ పేరు. మోదీ ఈ పేరుతో సందేశం ఇవ్వాలనుకున్నారు. ఇది ప్రతీకారం కాదు. ఇది భర్తలు కోల్పోయిన ఆడవారి బాధకు గౌరవంగా తలవంచిన చర్య. ఇది కేవలం ఒక సైనిక చర్య కాదు. ఇది మన దేశం బాధితుల పట్ల చూపించిన గౌరవం. మనం బాధను మర్చిపోం. దేశ భద్రతకు పూనుకొని దుష్టశక్తులకు గట్టి హెచ్చరిక ఇచ్చాం. ఇలాంటి ఆపరేషన్ల వెనుక ఉన్న నిజం తెలుసా? ఒక్కో జవాను తలుపులు మూసుకొని కుటుంబాన్ని వదిలి మంచుతో నిండిన సరిహద్దుల్లో జీవితాన్ని త్యాగంగా మార్చుతారు. మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి వారు వారి యొక్క నిద్రను త్యాగం చేస్తారు. మనం ప్రశాంతంగా జీవించడానికి వారు హై అలర్ట్లో ఉంటారు. ఈ దేశం అంటే కేవలం భౌగోళిక రేఖలు కాదు. ఇది వారి రక్తం, వారి త్యాగంతో నిలిచిన బలమైన గడ్డ. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ప్రతీకార చర్య కాదు. ఇది మన దేశపు సైనికుల ధైర్యానికి, వీరత్వానికి, నిబద్ధతకు ఇచ్చిన గౌరవం. వీరుల త్యాగానికి సలాం.